బరిలోకి భారతి అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి రాసిన కథనం వెనుక అసలు కథ ఏంటి? ఉన్నట్టుండి ఇలాంటి టైటిల్ని, ఈ వ్యూహాన్ని ఆంధ్రజ్యోతి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది అని చూస్తే గనక 2-3 విషయాలు చాలా క్లియర్ కట్గా బయటపడతాయి. ఒకటి, ఈ మధ్యకాలంలో నేను జగన్ మీద కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందా అని ఒక వీడియో చేశా, చూసుంటారు మీరు. అసలు ఆ కోవర్ట్ ఆపరేషన్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎలాంటి కంటిన్యూటీ ఉంది అనేది తెలుస్తోంది ఈ కథనం చూస్తే. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన కారణాలు, చెబుతున్న రీజనింగ్ చూస్తూ ఉంటే అసలు టీడీపీ మీడియా ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకుంది అని అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి అల్టిమేట్గా 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీ నాయకత్వం కానీ, ఇప్పుడు ఇదే హెడ్డింగ్ పెట్టిన చెయ్యి కానీ ఎలాంటి గందరగోళంలో, ఎలాంటి సిచ్యువేషన్లో పడ్డాయి అనే విషయాన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా నేను కోట్ చేయబోతున్నా. దిస్ ఈజ్ కీ టాక్స్. రాజకీయాలు అన్నప్పుడు ఎదురు దెబ్బలే కాదు, దొంగ దెబ్బలు కూడా ఉంటూ ఉంటాయి. ఎదురు దెబ్బలంటే మనంతటా స్వయంకృతాపరాధం వల్ల మనకి తగిలేవి అనుకోవచ్చు. అదే దొంగ దెబ్బలు అంటే మనల్ని ఏదో రకంగా కొట్టాలి అని అనుకునే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయడం అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రెండు కలగలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫ్రంట్ పేజీలో పెట్టిన హెడ్డింగ్ చూస్తే తెలుస్తూ ఉంది. నిజానికి ఇలా భారతి పూర్తిగా పగ్గాలు చేపడుతున్నారు, యాక్టివేట్ అవుతున్నారు అని ఆంధ్రజ్యోతి రాయడం ఇదే మొదటిసారా అంటే కాదు. ఇంతకు ముందు చాలాసార్లు ఇలాంటి కథనాలు నేరుగా బ్లేటెంట్గా రాయటం చూసాం. 2023లో అంటే ఎన్నికల ముందే అప్పట్లో వివేక కేసు అసలు చుట్టుముట్టేస్తోందని, ఏం చేయాలో తెలియక భారతిని యాక్టివేట్ చేస్తున్నారు జగన్ అంటూ ఆంధ్రజ్యోతి నేరుగా రాసేసింది. నిజానిజాలెంత, విశ్వసనీయత ఏంటి, నిజం కాకపోతే రేపు జనం ఏమనుకుంటారు, ఏమడుగుతారు మనల్ని, ఇలాంటివేమి పట్టించుకోం కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా రాయొచ్చు. అందుకోసమే ఇప్పుడు మరోసారి రాశారు. చాలా సందర్భాల్లో భారతే మొత్తం అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పడాన్ని కూడా చూసేసాం. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా తీసుకురావడానికి ఈ హెడ్డింగ్ని కారణం ఏంటి అని చూస్తే ఆంధ్రజ్యోతే చెప్తోంది. మద్యం కుంభకోణం వ్యవహారం చుట్టుముట్టేసిందిట. అందుకోసమని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భారతిని జగన్ తెర మీదకి తెస్తున్నారు అని చెప్పేందుకు చాలా కింద మీద పడి ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి. నిజానికి మద్యం కుంభకోణం అని టీడీపీ మీడియా, ప్రభుత్వం చెబుతున్న ఆరోపణల్లో పదునెంత, వాస్తవంగా నిరూపించగలిగినవన్నీ, అరెస్టులు అంటూ జరిగితే కనుక ఎంతవరకు జరిగే అవకాశం ఉంది, ఆల్రెడీ వచ్చిన బెయిళ్లు చూస్తే ఏమర్థమవుతుంది అనే విషయం ఆంధ్రజ్యోతికి తెలియకనా? కాదు, తెలుసు. కాకపోతే ఏదో ఒక గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించాలి అనే ప్రయత్నం ఇందులో కనపడుతోంది. అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, అందులోనూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే రాష్ట్రంలో ఎంత బలగము, మెజారిటీ ఉన్నా కానీ కేంద్రం నుంచి అనుమతి కావాలి అనే విషయం ఓపెన్ సీక్రెట్ కదా. ఇదే టాపిక్ని ఢిల్లీలో ప్రస్తావిస్తే ఏం రియాక్షన్ వచ్చింది ఆల్రెడీ అనే విషయం కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తెలుసు, ఏపీ ప్రభుత్వానికి కూడా ఇప్పటికే అనుభవం. అయినా కానీ ఏదో జరగబోతోంది అనే ఫీలర్ ఇవ్వడం కోసం ఇది రాశారేమో అని ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు జగన్ జనంలోకి రావడం లేదు అని చెప్పడానికి ఆంధ్రజ్యోతి ఆపసోపాలు పడింది. ఓ పక్కన మామిడి రైతులకో మరొకరికో పరామర్శలు అండగా ఉంటారు అని వెళ్తే గనక రప్ప అంటున్నారని, ఇంతమంది జనం ఎందుకు వచ్చారని, జనాన్ని పోగేశారు అని చెప్పి గోల పెట్టడాన్ని మనం పదే పదే చూస్తూ ఉంటాం టీడీపీ వైపు నుంచి, ఆంధ్రజ్యోతి వైపు నుంచి. ఇప్పుడు అదే ఆంధ్రజ్యోతి జగన్ జనంలోకి రావడం లేదు అని రాశారు. సరే, అది ఓకే, అర్థం చేసుకుందాం, ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలి కాబట్టి అలా చేశారు అని. ఆ తర్వాత అదే వరుసలో అసలు పార్టీ క్యాడర్లోనూ, లీడర్లలోనూ గందరగోళం ఉందని, జగన్కి వాళ్ళకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అని కూడా ఆంధ్రజ్యోతి ఈ కథనంలో ప్రస్తావించింది. ఇదిగో చూశారు కదా. అయితే ఇదే ఆంధ్రజ్యోతి 3 నెలల కిందట ఏం రాసింది, ఇది చూస్తే తెలుస్తుంది. పరాజయాన్ని చవి చూసిన ఆయన తేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. చూశారుగా, ఘోరమైన ఓటమి తర్వాత టక్కున తేరుకున్నారు జగను. అదే టీడీపీ అయితే గనక 2019లో కూటమి పాలైన తెలుగుదేశం పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. అంటే మన లైన్ మీద మనకే క్లారిటీ లేకపోతే ఎట్లా? అప్పుడేమో జగన్ తేరుకున్నాడు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది జగన్ పార్టీకి అని మనమే చెప్పాం 3 నెలల కిందట. మళ్ళీ 3 నెలల తర్వాత ఏమో గందరగోళం ఉంది జగన్ పార్టీలో
అని చెప్పడానికి ట్రై చేయడాన్ని చూస్తే కనుక ఏదో జరుగుతోంది, ఏదో ఒకటి పుట్టించి రాయాలి అనే ప్రయత్నం దీని వెనుకుంది అని అనిపిస్తూ ఉంది. ఇంతకీ అసలు కారణం ఏంటి అని చూస్తే కనుక ఒకటి కాదు 2 రీజన్స్ కనపడతాయి. ఒకటి, మద్యం ఆరోపణల వ్యవహారానికి సంబంధించి ఈనాడు కొద్ది రోజుల కిందట ఒక కథనం రాసి ముడుపులు ముట్టాయి అని చెప్తున్న ఒక కంపెనీలో వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్నారు అని ఈనాడు రాస్తే భారతి ఈనాడుకి లీగల్ నోటీస్ పంపించారు. సమాధానం చెప్పాలి, లేదంటే కనుక క్షమాపణ చెబుతూ కౌంటర్ ప్రచురించాలి ఈనాడులో అని డిమాండ్ చేశారు భారతి. ఇప్పుడు ఈనాడుకి అలాంటి నోటీస్ ఇచ్చారు కదా, మాకేమి ఇస్తారో చూద్దాం, మేము ఏదైనా రాస్తాం అని చెప్పడానికి పొలిటికల్ ఎలిగేషన్స్ని, డైమెన్షన్స్ని తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి ఈ కథనం రాసింది. దట్ ఈస్ క్లియర్. ఎందుకంటే రాజకీయ స్పెక్యులేషన్ చేస్తే మీరు తప్పు పట్టడానికి కానీ కేసు పెట్టడానికి కానీ ఏముంటుంది, ఉండదు. కాబట్టి హీరోయిజం చూపిస్తాం మేము అనే ప్రయత్నం ఈ కథనంలో ఉంది. అది మొదటిది. రెండోది, కోవర్ట్ ఆపరేషన్ అని నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా వైసీపీలో చాలా గందరగోళం ఉంది, అలజడి ఉంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పడంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి రాసిన కొన్ని పేరాలు చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ లీడ్స్ ఉంటాయి. భారతిరెడ్డి గురించి రాస్తూనే సజ్జల గురించి కూడా ప్రముఖంగా ప్రస్తావించడాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా ఏదన్నా ఎలిగేషన్ చేస్తే కనుక ఒక 10 వాక్యాలు రాసిందనుకోండి, ఆ 10 వాక్యాలు పూర్తి కాకుండానే టక్కున అసలు ఉద్దేశం ఏంటో బయట పెట్టుకుని దొరికిపోవటం అనేది ఆంధ్రజ్యోతి స్పెషాలిటీ. సజ్జల గురించి రాసి అలాగే దొరికిపోయినట్టు అర్థమవుతూ ఉంది. ఎందుకు అంటే సజ్జలతో ఫ్రిక్షన్ వల్ల ఒక సీనియర్ నాయకుడు, పార్టీ పెట్టక ముందు నుంచి జగన్తో ఉన్న నాయకుడు ఈ మధ్యన పార్టీలోంచి బయటికి వెళ్ళడము, ఆ తర్వాత మీడియాలో ఇలాంటి కథనాలు సజ్జల మీదో లేకపోతే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళ గురించో లేదంటే కనుక జగన్తో సన్నిహితంగా ఉన్న వాళ్ళ గురించో మీడియాలో తరచుగా ఇలాంటి కథనాలు రావడం చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇదంతా కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా జరుగుతోందేమో అని రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా సజ్జల గురించి ప్రస్తావించి ఇది ఆ కోవర్ట్ ఆపరేషన్లో భాగమే అని చెప్పగానే చెప్పింది, ఒప్పేసుకుంది ఆంధ్రజ్యోతి. ఇది అసలు సినిమా. ఆ తర్వాత మరో ముఖ్యమైన పాయింట్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నా కదా, అదేంటో తెలుసా? అసలు జగన్ జనంలోకి రావట్లేదు అని ఆంధ్రజ్యోతి పదే పదే ఈ కథనంలో చెప్పడానికి ట్రై చేసింది కదా. మరి 2019 తర్వాత టీడీపీ నాయకత్వం జనంలోకి రావడానికి ఎంత టైం పట్టింది? ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయి అనగా రోడ్ షోలు చేయడము, బాదుడంటూ దీర్ఘాలు తీస్తూ తిరగడం తప్ప అంతకు ముందు 4 ఏళ్ళు జనంలోకి వచ్చిన చరిత్ర ఏమైనా ఉందా? రాజకీయం అంతా ప్రెస్ మీట్లలోనూ జూమ్ కాల్స్లోనే కదా నడిచింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది నెలలకే నేను ఒకసారి కలిసినప్పుడు ఏం చేస్తే బాగుంటుందమ్మా, సలహాలు ఏంటి మీ వైపు నుంచి అని అడిగితే నేను ఒక మాట చెప్పాను. సార్, రోజు మనం మీడియా ముందుకు వచ్చి 12 గంటల నుంచి 1:30 వరకు గంటన్నర సేపు మాట్లాడుతూ ఉన్నాము, వారానికి 5 రోజులు. బోర్ కొడుతుంది సార్ అలా మాట్లాడితే కనుక, పదే పదే ఒకే విషయాన్ని రోజు చెప్తా ఉంటే. పబ్లిక్ షుడ్ మిస్ యూ సార్. మీరు కనపడకుండా ఉంటే కనుక మీరు ఏం మాట్లాడతారా అనే ఆసక్తి వస్తుంది, అప్పుడు పొలిటికల్ మైలేజ్ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని నేను చెప్పా. చెబితే వెంటనే అటువైపు నుంచి, లేదమ్మా అలా చేస్తే కనుక మనం బీజేపీకి స్కోప్ ఇచ్చినట్టు బీజేపీ వాడు చొచ్చుకుని వచ్చేసి మనని పూర్వపక్షం చేసేస్తారు అని చెప్పడం స్వయంగా నాకు అనుభవం. ఇదే విషయాన్ని ఇవాళ బరిలోకి భారతి హెడ్డింగ్ పెట్టిన యాజమాన్యంతో నేను చెప్తే, సార్ ఆయన ఇట్లా అంటున్నారు, ఒకసారి మీరైనా చెప్పండి అని నేను ప్రస్తావిస్తే, ఆయన విండో ఆయన అభద్రత అట్లాంటిది, ఏం చేస్తావు, మనకి తప్పదు, ఇదంతా భరించాల్సిందే అని అనడం స్వయంగా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనకి, నిరంతరం ఒకే విషయాన్ని పదే చెప్పి జనాన్ని నమ్మించాలి అనుకుంటాము. అందుకని ప్రెస్ మీట్లతో జనానికి కనపడుతూ మేము రాజకీయాన్ని శాసించేస్తున్నాము, ప్రభావితం చేసేస్తున్నాము అని అనుకుంటాం. బహుశా జగన్కి అంత ఇన్సెక్యూరిటీ లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇంపాక్ట్. ఒక ట్వీట్ పెడితేనో, ఒక కామెంట్ చేస్తేనో, లేదంటే కనుక మేము ఫలానా చోటకెళ్ళి ఆ బాధ్యతలను పరామర్శిస్తాను అని చెప్తేనో, మద్దతు ధరలు పెంచడానికి, ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడానికి, అదేమీ లేదు అని ప్రభుత్వం చెప్పడానికి ఆపసోపాలు పడి కింద మీద అయిపోతున్న పరిస్థితిని ఏపీ రాజకీయం చూస్తుంది, జనం కూడా చూస్తున్నారు. మరి ఒక మాటతోనూ ఒక ట్వీట్తోనూ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన రాజకీయ శక్తి ఉన్నప్పుడు మరి జనంలోకి ఎప్పుడు వెళ్ళాలి అనేది బహుశా జగన్ నిర్ణయం తీసుకుంటాడేమో. అది యాత్ర ద్వారా వెళ్తారా, ఇంకో రకంగానా అనేది బహుశా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఇంతకు ముందు 2024కు ముందు నడిచిన రాజకీయం తరహాలో ఎన్నికలకి ఏడాది ముందైతే కాదు, అంతకు ముందే జనంలోకి వెళ్ళటము, జనం సమస్యలను అడ్రస్ చేయటం ఉంటుందేమో. సమస్యలు పెరుగుతున్న కొద్దీ, సవాళ్లు పెరుగుతున్న కొద్దీ, రెజీమ్ విఫలమవుతున్న కొద్దీ
అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, అప్పుడు జనంలోకి రావచ్చు. అయినా అల్టిమేట్గా ఇంత మాట్లాడుకున్న తర్వాత ఇంకొక మాట చెప్పి తీరాలి. ప్రాంతీయ పార్టీలు అన్న తర్వాత కుటుంబ సభ్యుల జోక్యం, ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటాయి. మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఒక నాయకుడు అరెస్ట్ అయితే యాత్రలు చేస్తున్న వాళ్ళు కూడా ఆపేసి ములాఖతులతో రోజు మంతనాలు సాగించడం చూస్తూ ఉంటాం. కుటుంబ సభ్యులందరూ రోడ్ల మీదకి వచ్చి సానుభూతి కోసం ప్రయత్నించడం చూస్తూ ఉంటాం. అంటే రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రీజనల్ పార్టీల్లో కుటుంబం వేరు, పార్టీ వేరు కానే కాదు. ఇది ఓపెన్ సీక్రెటే. అలాంటప్పుడు ఇలాంటి అటెంప్ట్స్ ఎందుకు చేస్తారు అంటే ఏదో ఒక గందరగోళం సృష్టించాలన్న మానవ ప్రయత్నం అంతే.